ఇవాళ తెలంగాణలో ప్రత్యేకించి రైతుల భూములను కొల్లగొట్టడానికి అనేక రకాల పథకాలు ప్రభుత్వం రచిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం. ప్రత్యేకించి ఫార్మా సిటీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ భూములు అమ్మింది, లేకపోతే భూములు మొత్తం గుంజేసుకుంది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, మేము ఏదైతే అధికారంలోకి రాగానే కంప్లీట్గా ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ భూదోపిడిని ఎక్స్పాండ్ చేసి ఆనాడు 19,000 ఎకరాలు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే ఇవాళ 30,000 ఎకరాల భూమిని కూడా మేము మొత్తానికి రైతుల దగ్గర నుంచి తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా సిగ్గుచేటు. రైతులు ఏదైతే ఫార్మా సిటీ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారో, జీవో 31 రద్దు చేయాలని పోరాటం చేస్తూ ఉన్నారో, మొత్తం ఉద్యమానికి కూడా తెలంగాణ రక్షణ సేన నుంచి మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెలెక్టివ్గా ఏదైతే భూములు తీసుకున్నారో, పెద్దవాళ్ళ భూములు వదిలిపెట్టి పేదవాళ్ళ భూములు ఏదైతే తీసుకున్నారో అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కోర్టు ఆల్రెడీ ఇదివరకే చెప్పింది ఇదంతా కూడా ఇల్లీగల్గా చేశారని చెప్పింది. సెక్షన్ 15 ప్రకారం మళ్ళీ మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పింది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఫోర్స్ చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రైతుల పక్షాన్ని నిలబడి తెలంగాణ రక్షణ సేన నుంచి మేము ప్రశ్నిస్తాం.